తిరుక్కొని సేమ్ రెండు మాటలు ఇట్లా పడుకున్నాడు. అందరికీ నమస్కారం. శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీ గంగావూరులో ప్రతి ఒక్క వారం మంగళవారము, శుక్రవారము, పౌర్ణమి, అమావాస అమ్మవారికి అభిషేకాలు ఉంటుంది, అలంకరణ ఉంటుంది. అట్లే సాయంత్రం పూట ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది. ప్రతి ఒక్క వారం 2 రోజులు ఖచ్చితంగా ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది. అట్లే పౌర్ణమి పూజ జరుగుతుంది, అమావాస పూజ జరుగుతుంది. ఇక్కడ ఈసారి పౌర్ణమి పూజ ఇప్పుడు 1వ తేదీ, వచ్చే నెల 1వ తేదీ పౌర్ణమి పూజ జరుగుతుంది. ప్రతి ఒక్కరు చుట్టుపక్కల ఉండే విలేజ్ వాళ్ళు, కలంనేరి వాసులు, గంటాగురు ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడ పౌర్ణమి పూజ విశేషం ఏమంటే ఉడిపైన జ్వాలాదీపం వెలిగిస్తాము. మీ కోరికలు, మీకు ఏదైనా మీ పైన దుష్టశక్తి ఏమైనా ఉంటే కూడా ఆ దీపం వచ్చి దర్శనం చూసుకుంటే ఆ దుష్టశక్తి అనేది ఇక్కడ వెళ్ళిపోతుంది. అట్లే 7 గంటలకు ఊంజల్ సేవ కూడా జరుగుతుంది. ఊంజల్ సేవ వచ్చి కలుసుకొనేసి అమ్మవారి దారం ఇస్తారు. మీ కోరికలు ఏమైనా ఉంటే ఆ దారం తీసుకొని మీ చేతులు కట్టుకొని మీరు 41 రోజు ఇష్టగా ఉంటే ఖచ్చితంగా కోరికలు కూడా తీరుతుంది అనేసి కూడా చెప్తున్నాను. ఏమంటే చాలా మందికి వచ్చినారు, చాలా మంది అన్నీ మంచిదే జరిగింది. ఎవరు వచ్చి మొక్కుకొని పోయి ఎవరు ఇంతవరకు బాధగా వచ్చి మనకి చెప్పినలే. ఆ గంగమ్మ తల్లిని వచ్చి వేడుకొని పోయిన వాళ్ళు అందరూ బాగానే ఉన్నారు. చాలా మంది బాధలు ఉంటారు. మీరు కూడా వచ్చే పౌర్ణమి పూజ కలుసుకొని ఆ గంగమ్మ తల్లి, మారమ్మ తల్లి ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా ఆలయ కమిటీ తరఫున కోరుతున్నాం. జరుగుతూ ఉంటుంది. నెలకి 8 సార్లు అన్నదానం జరుగుతుంది. అట్లే పౌర్ణమి, అమావాస్య కూడా అన్నదానం జరుగుతుంది. దాదాపు వందలాది మంది వచ్చి ఇక్కడ భోజనం చేస్తారు. మీరు దాతలు ఎవరైనా ముందుకుంటే వచ్చి భీము కానీ నూనె కానీ ఎవరైనా వచ్చి దాతలు చేయాల్సిందిగా కమిటీ తరఫున కోరుతున్నాం.